ఓం నమః శివాయ. హైదరాబాద్ ఎల్బీ నగర్ టిఎన్ఆర్ శకుంతల అపార్ట్మెంటులో ఉంటున్న పొద్దుటూరి స్వరూపాగారి కుటుంబం భర్త వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించుటకై తరలివచ్చారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన గుంటకుల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర మహాదేవ. శంభో శంకర. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం. దీర్ఘమాయు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిన అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. భక్తులు యాగంలో పాల్గొని కీర్తిశేషులు పొద్దుటూరి మహిపాల్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూర్చేలా భక్తి శ్రద్ధలతో హోమం జరిపించి ఆత్మకు శాంతి చేకూర్చారు. దుర్గాదేవ్యాయిదం నమః. అగ్నైదం నమః. పృథివ్యాయిదం నమః. అద్యాయిదం నమః. వాయవదం నమః. ఆకాశాయిదం నమః. ప్రజాపతిధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగ. శరవేగంగా నిర్మిస్తున్న నూతన శివాలయ పనులలో తమ వంతు సహకారంగా ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. కీర్తిశేషులు మహిపాల్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య స్వరూప గారు, కుమారుడు సాయి కిరణ్ రెడ్డి గారు, కూతురు అల్లుడు సౌజన్య గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వియ్యంకులు, వియ్యపురాళ్ళు అందరూ కలిసి మహిపాల్ రెడ్డి గారి పేరు మీదుగా ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు నిత్యాన్నదానాన్ని అందించి వారి పట్ల మానవ దేవుళ్లుగా కీర్తించబడ్డారు. అంతేకాదు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విలువైన దానాన్ని అందించి స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. భర్తను కోల్పోయి చెప్పలేని దుఃఖాన్ని కలిగియున్న భర్త జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా అందుకు గుర్తుగా అనాథుల ఆకలి తీర్చిన స్వరూపగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు సమృద్ధిగా అందాలని, కీర్తిశేషులు మహిపాల్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈరోజు ఇక్కడ వచ్చి అన్నదానం స్టార్ట్ చేశాం. ఇక్కడ వచ్చినాక టెంపుల్ కూడా కడుతున్నారు. ఇక్కడ ఆ టెంపుల్ కూడా చూసి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కాకుండా 13 జ్యోతిర్లింగం కూడా ఇక్కడ వచ్చింది. సో అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది ఇక్కడ అందరికీ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో మేము అనుకుంటున్నది ఏంటంటే ఇంకా ఈ టెంపుల్ ఇట్లనే ఇంకా పెద్దగా ఇక్కడ 600 మందికి అన్నదానం, నిత్యాన్నదానం అందరికీ ఇట్లనే మంచిగా జరగాలి. ప్లస్ హాస్పిటల్ కూడా ఉంది పైన. హాస్పిటల్లో కూడా వాళ్ళందరికీ వైద్యము అన్ని సేవలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది.
అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.